ఎక్కడ నెగ్గాలో కాదు, ఎవరిని కలుపుకుపోవాలో తెలిసిన వాడే అసలైన నాయకుడు. ప్రధాని మోదీ అందుకు అక్షరాల అర్హుడు. భారత్లో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో చిత్ర విచిత్రమైన కలయికతో కళకళలాడుతోంది రాజకీయ ముఖ చిత్రం. టీడీపీ ఎంపీని ప్రధానమంత్రి మోడీ మర్యాదపూర్వకంగా లంచ్కు ఆహ్వానించారు. నిన్నగాక మొన్న టీడీపీ అధినేత చంద్రబాబును అమిత్ షా కలిసి ముచ్చటించారు. తాజాగా టీడీపీ ఎంపీతో మోడీ భోజనం చేయడంపై ఢిల్లీలో ఏపీ రాజకీయాలు ఏ మేరకు కాకరేపుతున్నాయో తెలుస్తుంది. అసలు టీడీపీ ఎంపీతో మోదీ మంతనాలు ఏమిటనే చర్చ నడుస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఎలాగైనా 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ అందుకు తగ్గట్టే హస్తినలో పావులు కదుపుతున్నారు. తమ పాత మిత్రుడు చంద్రబాబును ఢిల్లీకి రప్పించి అమిత్ షా, నడ్డాతో చర్చలు ఏర్పాటు చేయించిన మోడీ అనంతరం ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. రామ్మోహన్ నాయుడే కాదు, మరో 7 ఎంపీలకు పీఎంఓ నుంచి కాల్ వచ్చింది. ప్రధాని మోదీ మీతో పార్లమెంట్ క్యాంటీన్లో విందుకు సిద్ధంగా ఉన్నారనేది ఆ కాల్ మీనింగ్. దీంతో ఎంపీలంతా షాక్ అయ్యారు. కాసేపట్లోనే తేరుకొని పార్లమెంట్ క్యాంటీన్ వైపు పరుగులు తీశారు. అక్కడికి ప్రధాని మోదీ కూడా వచ్చారు. వీరితో ప్రధాని మోదీ, రండి మీకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం అంటూ క్యాంటీన్కు తీసుకెళ్లారు. ప్రధాని మోదీతో విందులో ఏం ముచ్చట్లు మాట్లాడుకున్నారనే టెన్షన్ రాజకీయంగా రాజుకుంది. ఏం జరిగిందనే దానిపై సదరు 8 మంది ఎంపీలు నోరు విప్పలేదు. అయితే మోదీతో విందు చేశామంటూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రధాని మోదీ విందు రాజకీయం ఇప్పుడు అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపి ఎన్డీఏలోకి చేర్చుకునేందుకు మోదీ పావులు కదుపుతున్నారా అని పలు పార్టీలు భావిస్తున్నాయట. మోదీ హ్యాట్రిక్ విజయాన్ని మరింత బలంగా ఉండేలా చూసుకుంటున్నారని ఒక టాక్. చంద్రబాబు, అమిత్ షాల భేటీ తర్వాత మోదీ కూడా టీడీపీ ఎంపీలను తమ వారిగానే చూస్తున్నారా? విందుకు మోదీనే స్వయంగా రామ్మోహన్ నాయుడిని ఆహ్వానించడం, ఆయన వెళ్లడం, మోదీ పక్కనే ఉండి ఫోటోలు దిగడం చూస్తుంటే బీజేపీ, టీడీపీ భాయి భాయి అన్నట్లుగా కనిపిస్తోందనే డిస్కషన్ మొదలైంది. అమిత్ షాతో చంద్రబాబు భేటీ జరిగిన మరుసటి రోజే మోదీ నుంచి రామ్మోహన్ నాయుడికి పిలుపు రావడం ఆ పార్టీ టీడీపీ పట్ల చూపుతున్న ఇంట్రెస్ట్కు నిదర్శనంగా కనిపిస్తోందని టాక్. మోదీ ఇచ్చిన విందుకు రామ్మోహన్ నాయుడు కాకుండా హాజరైన మిగతా 7 ఎవరా అని చూస్తే అందులో 4 బీజేపీ ఎంపీలే, మరొకరు బీజేడీ ఎంపీ, ఇంకొకరు 2 బీఎస్పీ ఎంపీలు. దక్షిణ భారతదేశం నుంచి ఈ విందుకు పిలుపు అందుకున్నది రామ్మోహన్ నాయుడు ఒక్కరే. అదే ఈ విందులో హాట్ టాపిక్. టీడీపీ 3 ఎంపీల్లో యువకుడు, ఉత్సాహవంతుడు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్రలోనే బలమైన రాజకీయ నాయకుడు, ఎర్రన్నాయుడు కొడుకు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతటి గొప్ప నేతకు వారసుడిగా వచ్చిన రామ్మోహన్ నాయుడు ప్రజల పక్షాన నిర్విరామంగా కృషి చేస్తున్నారని పొలిటికల్ టాక్. విభజన హామీల అమలు కోసం ఆయన పార్లమెంట్లో మాట్లాడిన విధానం ఎంతో మందిని ఆకట్టుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవులోనూ తట్టుకొని గెలిచిన నాయకుడు రామ్మోహన్ నాయుడు. అటువంటి రామ్మోహన్ నాయుడును ప్రత్యేకంగా మోదీ ఆహ్వానించడంతో టీడీపీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయట. మరి చూద్దాం, ఈ ఎన్నిక నాటికి మరెన్ని చిత్రాలు విచిత్రాలు చూస్తాము.